వరంగల్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు సరికొత్త వరి వంగడాన్ని కనిపెట్టారు. వరికి ఎదుగుదల సమయంలో తగిలే రోగాన్ని ఎదుర్కోవడంతో పాటు కాల పరిమితి, దిగుబడి, పోషకాలు లాంటి అంశాల్లో ఈ వంగడం సత్ఫలితాలు ఇచ్చినట్లు తెలిపారు పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు. ఈ వరి రకాన్ని ఇప్పటివరకు 2 పంటల్లో వేసి సక్సెస్ అయ్యామని, మరో 4 పంటలకు వచ్చే ఫలితాన్ని చూసి ఆ తర్వాత రైతులకు అందుబాటులోకి తెస్తామంటున్న డాక్టర్ ఉమారెడ్డితో మా ప్రతినిధి రంగనాథ్ ఫేస్ టు ఫేస్. సరికొత్త వరి వంగడం 119కి వరంగల్లోని వ్యవసాయ పరిశోధన కేంద్రం తీసింది. ప్రధానంగా ఇక్కడ వరి వంగడాల సృష్టి మొదటి నుంచి జరుగుతున్నప్పటికీ ఈసారి తీసుకొచ్చిన ఈ వరి వంగడం ఏదైతే ఉందో అది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మనతో పాటు పరిశోధన కేంద్రానికి సంబంధించి డాక్టర్ ఉమారెడ్డి గారు ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ప్రస్తుతం 119 దీనికి సంబంధించి ప్రత్యేకత ఏంటి? జనరల్గా వరి లోపల ఏంటంటే ప్రధానమైనటువంటి సమస్యలలో గొట్టాలనేటువంటి కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య. అంటే ఈ వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం యొక్క ప్రధాన ఉద్దేశం కూడా అదే. అంటే వరి లోపల గొట్టాలను తట్టుకునేటువంటి రకాలను రూపకల్పన చేయడం. అంటే మనకి ఇంతకుముందు ఎన్నో రకాలు ఇట్లాంటివి వచ్చినాయి. తద్వారా మనం రైతుల లోపల గొట్టాలన్నీ పూర్తిగా సమర్థించగలిగాం. కానీ ఈ మధ్యకాలం లోపల మళ్ళీ కూడా గొట్టాలు అక్కడక్కడ గత 2-3 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నాయి. సో అంటే యాక్చువల్గా దిగుబడి బాగానే వస్తుంది, పంట కాలం తక్కువ ఉంటుంది అంటున్నారు. దీనికి సంబంధించి బయో రైస్గా చెప్తున్నారు. అంటే దీన్ని ఏంటి, అంటే దీని ఇంటర్నల్స్ ఏముంటాయి, పోషకాలు ఎక్కువ ఉంటాయి? అంటే జనరల్గా మనకు ఈ బియ్యాన్ని కూడా మనం నాణ్యత ప్రమాణాలు కూడా మనం ఒకసారి గత సంవత్సరం టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఐరన్ అంటే మిగతా వాటికంటే కూడా ఎక్కువ ఉన్నట్టు మనకు అర్థమైంది. అది కూడా మనం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం చూడాలి. మనం ఆ రిజల్ట్స్ అట్లనే కన్సిస్టెంట్గా ఉంటే మనకు దాన్ని ఒక మంచి పోషకాలు కలిగినటువంటి వరిగా మనం భావించవచ్చు. గత సంవత్సరం మాత్రం మనకు ఒక లాబొరేటరీలో అనాలిసిస్ చేసినప్పుడు 21 mg ఐరన్ ఉన్నట్టు మనకు అర్థమైంది. మిగతా వాటిలో దాదాపు ఒక 10, 11, 12 కంటే ఎక్కువ ఉండదు మనకు. దీంట్లో కొంచెం ఎక్కువ ఉంది ఐరన్. సో ప్రస్తుతానికైతే మనకు ఆ రిజల్ట్స్ ఉన్నాయి. ఇవి 2 సంవత్సరాల పాటు ఇవి కన్సిస్టెంట్గా ఉండాలి. ఉంటే అప్పుడు మనం వాటిని క్లెయిమ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ పరిశోధన కేంద్రమే ఇది స్పెషల్ ఫర్ రైస్ వరి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనము అంటే మొదటి నుంచి కూడా కొత్త వంగడాలు సృష్టించడం, అంటే మొదట్లో మీరు ఈ కేంద్రం ఏర్పాటై ఈ గొట్టాలు ఎదుర్కోవడానికి అంటున్నారు. అసలు దానికి ఏంటి దాని అంటే గత ఒక 40, 45, 50 సంవత్సరాల కింద వరి లోపల గొట్టాలనేటువంటి చాలా పెద్ద సమస్య ఉంటుండే. ఆ రోజు ముఖ్యంగా వరంగల్ చుట్టుపక్కల ప్రాంతం లోపల ఆ రోజుల లోపల గొట్టాలు వచ్చినాయంటే అసలు ఏమాత్రం పంట రాకపోతుండే. అలాంటి సందర్భం లోపల ఈ పరిశోధన స్థానం నుంచి మనకు అనేక అద్భుతమైనటువంటి రకాలు ఇటు కావ్య అని, భద్రకాల అని, సురేఖ అని ఇలా అనేక రకాలు పూర్తిగా గొట్టాలను తట్టుకునేటువంటి రకాలు రావడం వల్ల రైతులు వాటిని బాగా విస్తృతంగా సాగు చేయడం వల్ల గొట్టాలను మనం పూర్తిగా అరికట్టగలిగాం. అప్పుడు ఈ వరి విభాగానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు ఈ గొట్టాలను తట్టుకునేటువంటి రకాలను రూపకల్పన చేయడం లోపల నిమగ్నమై ఉన్నారు. రైట్, ఇది మొత్తంగా ఉమారెడ్డి గారు చెప్తున్నారు. కొత్త రకం వరి వంగడం ఏదైతే ఉందో ఇది గొట్టాలను తట్టుకునేలా తయారు చేస్తున్నాం. అయితే రాబోయే రోజుల్లో ఇది రైతులకు మేలు చేస్తుంది, ఆ దిశగానే ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఇప్పుడు కేవలం 1 సంవత్సరం పంట వరకే ఇది జరిగింది. మరో 2 సంవత్సరాలు దీన్ని పూర్తి స్థాయిలో పరిశోధన జరిపిన తర్వాత బయటికి రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. కన్సిస్టెంట్గా రిజల్ట్స్ చూసిన తర్వాతే తాము ఏదైనా చెప్పగలం. ఇప్పటివరకు ఉన్న పరిస్థితిలో దీనికి ఉన్న పోషకాలతో పాటు దిగుబడి, ఆ కాలపరిమితి ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆశాజనకంగానే ఉంది. మరో 2 సంవత్సరాల పంట చూసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి ఒక ఫైనల్ రిజల్ట్ ఇవ్వగలం అని చెప్పి ఉమారెడ్డి గారు చెప్తున్నారు. వీడియో శ్రామ్ రాజ్తో రంగనాథ్, HM TV, వరంగల్.